ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుంచి ఇతర భాషల వరకు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి కొనసాగుతుంది. కానీ వాటిలో ఒక తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ది మాస్క్. ది మాస్క్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి టాక్ తెచ్చుకుంది. ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్తో డబ్బులు పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోయిన ఒక యువకుడు ఆ డబ్బును తిరిగి చెల్లించేందుకు ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. కానీ అక్కడ జరిగినది మాత్రం అతని ఊహలకు అందని విధంగా ఉంటుంది. ఇంటి లోపలికి వెళ్ళగానే ఒక గదిలో ఒక అమ్మాయి శవం. భయంతో బయటకు పారిపోతాడు. డోర్ లాక్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శవం ఎవరిది? హీరో ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పక చూడాలి ది మాస్క్. కొత్తపల్లి సురేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ ముఖ్య పాత్రలో నటించారు. కథ చిన్నదైన సస్పెన్స్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ మిక్స్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. హీరో ఫుడ్ డెలివరీ బాయ్గా జీవనం సాగిస్తున్నాడు. జీతం సరిపోక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మధ్య ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ మొదలు పెడతాడు. కానీ అక్కడ కూడా నష్టమే. అందుకే చివరికి దొంగతనం చేయాలని నిర్ణయిస్తాడు. అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమున్న వాళ్ళకి ది మాస్క్ ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. స్టోరీ ఫేస్ బాగుంది, సస్పెన్స్ మెయింటైన్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఈ వీకెండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ను కావాలనుకుంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న ది మాస్క్ను తప్పక చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా 70mm ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఓటీటీ రివ్యూస్ మరియు సినిమాల ఎక్స్క్లూజివ్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.